బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కలికి చిలక కులికిందా మది ఒడికి మనకి తెలిసిందా ఎతనిదుర చెదిరిపోయిందా హృదయాన ఉదయించను ప్రేమ ప్రేమంటూ పట్టుకొస్త నిన్ను పట్టుకొస్త పిచ్చి ప్రాణాలే వదనాల రెచ్చిపోయి పట్టు తప్పి ఐ లవ్ యు చెప్పడానికి వచ్చినట్టు తిప్పలేవో సగమైన చేస్తారా ఇంటిలోన పట్టుపట్టి మరణాన్ని చేరే తలపెందుకమ్మా ఆ బొరుసు వేణుకే బొమ్ముండు నమ్మా బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి అంజీ నాకు రేన్ ఎఫెక్ట్ కావాలి ఇప్పుడు దేవతలను అవమానిస్తే నేను ఒప్పుకోను నా దేవతలంటే ఎవరనుకున్నావు నడిచొచ్చే నాజూకులు యువకుల గుండెల్లో దూసుకుపోయే తోటాలు కొట్టాలేం కదా నాన్న నా కోపం వచ్చిందో ఏం చేస్తావు అదే ఏం చేస్తావు నాకు కోపం వస్తా ఒక కొమ్ము దొరకలే కళ్ళు దొరకలే ఏమిటా నువ్వు చేస్తున్నది కన్న తండ్రినే కొడతావా అంత సీన్ లేదులే అమ్మా ఇది నేను తీసుకుంది ఆయన కొట్టడానికి కాదు నన్ను కొట్టమని ఆయనకి ఇస్తున్నా
ఏమైంది దుర్గా? అక్కడ ఏమైంది? అంజీ అంజీ దుర్గా నువ్వా? ఏంటి అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న నా రూమ్కి వచ్చేసినావు? అయ్యగారు అమ్మగారు చూస్తే బాగోదే, వెళ్ళిపోవే. హలో అంజిబాబు, తమర గదికి దుర్గ రాలేదు, తమరే ఇటు వచ్చారు. ఇదేటి ఇలా జరిగిపోయినది? నేను ఇదేటి ఇంత ఎద్దరేతి? అమ్మ అది అయ్య బాబాయ్, నేనేటి ఇక్కడ ఈ టైంలో? దుర్గా, వీడికి నిద్రలో నడిచే అలవాటుంది. ఒరే అంజిగా, నీ పాడలవాటుతో మమ్మల్ని అందరినీ నిద్రపోనివ్వకుండా చంపుతున్నావు కదరా. ఆ సర్లే గాని ఏంటిది ఒళ్ళంతా? తమరే చెప్పినారు కదమ్మా గ్లామర్ పెంచమని. వాళ్ళంతా బెండకాయ ముక్కలు అతికించుకుంటే గ్లామర్ పెరుగుద్దని టీవీలో చెప్తాను. ఓహో, అందుకేనా తమరు ఈ రోజు బెండకాయ వేపుడు, బెండకాయ పచ్చడి, బెండకాయ సాంబారు, బెండకాయ పులుసు చేసింది? మరి ఒంటికి సరిపడా తొడిమీలు కావాలి కదా బాబు. సరే సరే, వెళ్ళి పడుకోండి. నిద్రలో నడిచే అలవాటు నాకు ఎప్పుడు పోతుందో ఏటో. దుర్గా, నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావే? అది అమ్మగారు ఎవరు వచ్చినట్టు అనిపిస్తే. ఏంటో, వెళ్ళి పడుకోండి. ఏ దుర్గా, నువ్వెందుకు వచ్చావో నాకు తెలిసిపోయిందిలే. తెలిసిపోయిందా? ఎలా తెలిసింది? ఎందుకంత కంగారు పడతావు? నువ్వు వచ్చింది నా కోసమే కదూ? అవునవును, భలే కనిపెట్టేశావే. ఏమనుకున్నావు రాహుల్ అంటే? రాహుల్, ఇంకా పడుకోలేదా? వెళ్తున్నాను మమ్మీ. వెళ్ళి పడుకో. అమ్మయ్యా. $10 lakhs పంపించండి చాలు. నేను చెప్తున్నాను కదయ్యా, నేను చూసుకుంటాను. ఇట్స్ ఓకే. ఏమై ఒకసారి ఇలా రా. వస్తున్నానండి. నాకు ఈరోజు ఆఫీస్లో కాస్త ఆలస్యం అవుతుంది. మధ్యలో ఫోన్లు గిల్లు చేసి విసిగించావో చంపేస్తాను, జాగ్రత్త. అలాగేనండి, మీరు మాత్రం శివయ్య వచ్చిపోయిన తర్వాతే రండి. మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి. శివయ్య ఎవడేవాడు? ఎంతకాలం నుండి జరుగుతుంది రంకు? సుమారు 1 year నుంచండి. అనుకున్నాను. రోజుకో డ్రెస్సు, గోళ్ళకి నెయిల్ పాలిషు, రంగురంగుల డ్రెస్సు, ముఖానికి మేకప్, పెదాలకి లిప్స్టిక్. సంథింగ్ రాంగ్ అనుకున్నానే. చెప్పవే, ఎక్కడి నుంచి వస్తున్నాడు వాడు? రావడం టీవీ నుంచి. టీవీలో శివయ్య సీరియల్ గురించా? సీరియల్ కాబట్టి బతికిపోయావే, లేకపోతే నాకు వచ్చిన కోపాన్ని. సారీ అమ్మా, మీ ఆయనకి తగలరాని చోట తగిలినట్టుంది. ఏమండి, ఏమైందండి? ఎవరమ్మా నువ్వు? ఏమండి? సారీ, నేను చూడలేదు. పర్వాలేదు బాబు, భార్యాభర్తలన్నాక ఏవో పొరపాట్లు జరుగుతుంటాయి. ముందు మీ భార్యను తీసుకొని నేను మీ భార్యనండి. తప్పమ్మా, పక్కనే భర్తని పెట్టుకుని పరాయి మగాడితో ఇలా మాట్లాడకూడదు. ఆయన్ని చూడు, ఎంత అమాయకంగా, ఎంత దీనంగా చూస్తున్నారు. సార్, మీరు ముందు మీ ఆవిడని తీసుకొని లోపలికి వెళ్ళండి. ఏమండి? ఏమండి? మీ ఆయన మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. రా, లోపలికి వెళ్దాం. అలా మాట్లాడానా? క్షమించండి, ఇటళ్లలో తెలియక. ఏమండి? ఏమండి, ఇవాళ త్వరగా రండి, సినిమాకి వెళ్దాం. చెయ్యి. అమ్మా, నువ్వు మొదటి గుండీ పెట్టేటప్పుడే అనుకున్నానే రెండో గుండీ కాడికి వచ్చేసరికి ఏదో టెండర్ వేస్తావని. టెండరా? అయ్యో రామా, టెండర్ ఏమిటండి? భర్తను భార్య సినిమాకి తీసుకెళ్ళమంటాం టెండరా? కాదా మరి? అసలు మీ ఆడవాళ్ళు భర్తల చొక్కాలకు గుండీలు ఎందుకు పెడతారో తెలియదు అనుకుంటున్నావా? ఏం తెలుసు మీకు? చాలా తెలుసు. అది చాలా ఏం తెలుసని అడుగుతున్నాను. ఏమిటే మీద మీదకొచ్చి మాట్లాడుతున్నావు?
అబ్బా అది కాదండి, ఉమ్. మనం సినిమాకి వెళ్ళి ఎన్ని రోజులైంది చెప్పండి. మొన్ననే కదే వయసు పిలుస్తుందిరా సినిమా రిలీజ్ రోజే వెళ్ళాము. అది మొన్నలా ఉందా మీకు? 6 నెలలైంది తెలుసా? అయితే ఇప్పుడు తీసుకెళ్లాలా? అవునండి, ఈ ఒక్కసారికి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇక 168 గంటల వరకు సినిమా మాటే ఎత్తను. ఒట్టండి. అబ్బాచా నేనింకా 10,080 నిమిషాలు అనుకున్నానులే. ఇదిగో చూడు, నీ అతి తెలివి నా దగ్గర ప్రదర్శించకు. 168 గంటలన్నా 10,080 నిమిషాలన్నా ఒక వారం అనే సంగతి నాకు తెలుసు. నోరు మూసుకొని పడుండు. దట్స్ ఆల్. ఆ, యాండి సినిమా అండి, యాండి. Da 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 dinna da 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 dinna da. ఏంటి అంత ప్రశాంతంగా ఉంది, ఎక్కడ సమస్యలే ఉన్నట్లేవు. సినిమాకు తీసుకెళ్లాలంట, సినిమాకు. అన్ని పాటలేకపోతే సరే. యాండి మిమ్మల్ని సినిమా అండి. ఏంటే వీధిలోకి వచ్చి గొడవ చేస్తున్నావు? మన దగ్గర నీ పప్పులే ఉడకవు. వెళ్ళు వెళ్ళు, అబ్బా వెళ్ళు. Da 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 dinna da 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 dinna da. ఇప్పుడు ఎలా తీసుకెళ్ళరో చూస్తాను. హలో మిస్టర్ ముకుందరావు, ఆ? చివరిసారిగా అడుగుతున్నాను, నన్ను మీరు సినిమాకి తీసుకెళ్తున్నారా లేదా? ఏంటే ఒళ్ళేమన్నా కొవ్వెక్కిందా? భర్త అన్న గౌరవం కూడా లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు? గౌరవం కావాలంటే సినిమాకి తీసుకెళ్ళండి. చచ్చినా నిన్ను తీసుకెళ్ళనే. చూడు, ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకుని చెప్పండి, నన్ను మీరు సినిమాకి తీసుకెళ్తున్నారా లేదా? ఒక్క నిమిషం కాదు, 1 సంవత్సరం టైం ఇచ్చినా నేను చెప్పేది ఒక్కటే, నేను నిన్ను సినిమాకు తీసుకువెళ్లే ప్రసక్తే లేదు లేదు లేదు. అన్నయ్య, చెల్లెమ్మా, ఎక్కడ ఎక్కడ వస్తున్నా? ఆహా, నీకు దండం పెడతానే. ఆ తాగుపోతు వెదవని ఎందుకే పిలుస్తావు? కడుపెందుకు చేశావని కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొడతాడే. అయితే సినిమాకి తీసుకెళ్తారా? ఒక్కటేంటి, దానమ్మ మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, మిడ్ నైట్ షో కూడా తీసుకెళ్తానే. నువ్వు ఫస్ట్ లోపలికి పదవే. అయితే త్వరగా లోపలికి వచ్చేసేయండి. చెల్లి, నా బుల్లి తల్లి, ఎక్కడమ్మా నువ్వు? ఈ అన్నయ్య వచ్చేసాడు, నీకేం భయం లేదు. రా తల్లి రా, ఎక్కడున్నారా? చెల్లి అరుపు వినిపించింది, శాల్తీ గల్లంతయింది. జై హింద్. త్వరగా రా సుభద్ర. వస్తున్నానండి. రే అంజీ, అంజీ. అయ్యా, రాహుల్ ఎక్కడరా? బాబు గారు లోపల ఉన్నారయ్యా. చూడు, మేము తిరిగి వచ్చేంత వరకు రాహుల్ని జాగ్రత్తగా గమనించు. ఏం చేస్తున్నాడు, ఏ ఫ్రెండ్స్ వస్తుంది, ఏ ఫ్రెండ్స్ వెళుతుంది, అన్నీ ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు. అట్టగేనయ్యా. తేడా వచ్చిందో నా సంగతి నీకు తెలుసుగా. తెలుసు కదయ్యా. వెళ్ళు, సూట్ కేసు తీసుకొచ్చి కారులో పెట్టు. అలాగేనయ్యా. ఏం సుభద్ర, ఇంకావలా? అబ్బబ్బా, వచ్చేస్తున్నానండి. ఎంతసేపు? త్వరగా రా, టైం అయిపోతుంది. దుర్గా, మేం రావడానికి 2-3 రోజులు పడుతుంది. రాహుల్ని నువ్వు బాగా చూసుకుంటావు కదూ? అదేంటమ్మగారు అట్టాగంటారు? అది నా బాధ్యత. ఆదరించి అన్నం పెడుతున్నారు, మీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేనమ్మా. మీరు సంతోషంగా వెళ్ళేసిరండి. నా ప్రాణం కంటే ఎక్కువగా రాహుల్ బాబుని నేను చూసుకుంటాను, సరేనా? కారులో పెట్టరా. అట్టగేనయ్యా. నేను రెడీ అండి. పద.
ఓకే థ్యాంక్ యూ. సామాన్లను లోపల పెట్టా? పెట్టేసినాయి గురు. రాహుల్, డాడీ మేము వచ్చేసరికి 3 రోజులు కావచ్చు. ప్రతిరోజు నా ఫోన్ టచ్ లో ఉండు. ఓకే? అలాగే. రాహుల్ నీకేం కావాలన్నా దుర్గకి చెప్పి చేయించుకో. సరే మమ్మీ. మీరు వెళ్ళండి అమ్మగారు, ఆ విషయాలన్నీ నేను చూసేసుకుంటాను కదా. వస్తాను దుర్గా, వస్తాను రాహుల్. బాయ్ మమ్మీ. బాయ్ అమ్మగారు. యాహూ! అంజీ నాకు రేన్ ఎఫెక్ట్ కావాలి ఇప్పుడు. అదెంత పని బాబు, చిటికలో చేసేస్తాను. ఏమైంది అంజీ? దొరకని కౌలించుకోవటం నేను చూశాను. చూడు, నువ్వేదో ఊహించుకుని భ్రమపడ్డావు. ఆఫ్టర్ ఆల్ పని మనిషి నేను కౌగిలించుకోవడమా? లేదు, నన్ను మీరు మోసం చేయలేరు, నన్ను మీరు మోసం చేయలేరు. అబ్బా ఏంట్రా నీ గోల? దుర్గని నేను కౌగిలించుకోలేదంటే వినవేంటి? నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి? క్యారెట్లు బంగాళాదుంపల గురించి నాతో చెప్పకండి బాబు. మీరు దుర్గని కౌగిలించుకున్నారు అంతే. ఏంటి, నా ఇంట్లో పని మనిషిని నేను కౌగిలించుకోవడమా? దుర్గా, ఎప్పుడైనా నీ చెయ్యిని ఇలా పట్టుకున్నానా? ఒరే అంజీ, ఎప్పుడైనా నువ్వు చూస్తుండగా దుర్గ నడుము మీద ఇలా చెయ్యి వేశానా? దుర్గా, నువ్వురే ఇంటి పని మనిషివి, ఆయన ఎవరు? ఇంటి ఓనరు. ఇంటి ఓనరు నీ నడుము చేస్తే నువ్వు అని మిల్కి తిరిగేస్తావంటే, పైగా కళ్ళు మూసేస్తావంటున్నావు నువ్వు, కళ్ళు మూసేస్తావంటున్నావు నువ్వు. అబ్బా ఏంట్రా నీ గోల? దుర్గా, నువ్వు ఇటు పక్కుండే. బాబుగారా, మీరు ఇటు రాండి బాబుగారా. బాబుగారా, ఇప్పుడు ఈ విషయం ఎలాగని తేల్చి చెప్పాలి. మీరు దుర్గని మీరు అవునా కాదా ఇప్పుడు నాకు తేల్చి చెప్పాల్సింది అంతే. ఎన్ని చెప్పినా నమ్మవేంట్రా బాబు? అంజీ నువ్వు తప్పుకో. దుర్గా ఇట్రా. చూడు, బాగా చూడు, నేను ఎప్పుడు దుర్గను ఇలా కౌగిలించుకోలేదు. నా మాట నమ్మరా బాబు. బాబా బాబా, జరిగేదాని గురించి చెప్పేదాని కోసం ఇప్పుడు జరుగుతుందంతా ఏంటి? ఏ అంజీ, నా మాట నమ్మకపోతే దుర్గనే అడుగు. ఏ దుర్గా, నిన్నెప్పుడైనా ఇలా కౌగిలించుకున్నానా? ఇలానే కాదు, ఇలా నా నడుము మీద మీ చేతులుంచి బుగ్గలతో ఇలా ఇలా రుద్దుకోను లేదు. వస్తే నీ అమ్మ కడుపు మాడ, ఇలా ఇలా రుద్దుకోలేదంటూనే అలా 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 రుద్దేసుకుంటావు కదా. బాబా, ఇప్పుడు నాకు అంత అర్థమైపోయింది బాబా. ఏమని? ఏమనా? దుర్గా తప్పనువా, దుర్గా తప్పనువా. బాబుగారా, ఏంటి బాబుగారా, మీరు దుర్గని ఎప్పుడు ఇలా చేసుకొని లేదు, ఇలా 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 రుద్దుకొని లేదు, ముద్దులు 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 ఇలా పెట్టడం లేదు. అయ్యో రాహుల్, ఏమైంది? అయ్యో రాహుల్. హలో బాబు గారు తుమ్ముతున్నారా? బాబు గారు తుమ్మింది. బాబు గారు తుమ్మింది తుమ్ములే, దానికి అంత బిల్డప్ అవసరం లేదా? బాబు గారికి జ్వరం వచ్చినట్టుందిరా, వేడిగా ఉంది ఒళ్ళు. బాబు గారు పదండి పదండి బాబు గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.